సేల్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ క్యాబిన్ లో కూర్చొని ఉన్నారు సాగర్, భువన్, డైరెక్టర్ త్రివేది. ఇంతలో అక్కడికి వచ్చిన వైస్ ప్రెసిడెంట్ వీరేంద్ర, నా మనుషుల్ని ఫైర్ చేసేంత ధైర్యం ఇక్కడ ఎవరికుంది అని సీరియస్ గా అడిగాడు. వీరేంద్రను చూడటంతోనే భువన్ కి ధైర్యం వచ్చింది. వెంటనే అతన్ని దగ్గరికి వెళ్లి, మీరు కరెక్ట్ టైంకి వచ్చారు అంకుల్. ఈ రోజు మీ పవర్ ఏంటో ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసేలా చేయండి అని కళ్ళతో సాగర్ని చూపిస్తూ రెచ్చగొట్టాడు. ఇక్కడ వాళ్ళకి నా పవర్ తెలియడానికి కంటి చూపు చాలు, నోటి మాట కూడా అక్కర్లేదు అని పొగరుగా చెప్తూ సాగర్ వైపు చూశాడు వీరేంద్ర. సింహంలా తీక్షణంగా చూస్తున్న సాగర్ చూపు చూసి ఒక్క క్షణం వీరేంద్ర వెన్ను భయంతో జలధరించింది. తన మాటను తనకే తిప్పికొట్టినట్టు అనిపించింది. కాని అంతలోనే నార్మల్ అయిన వీరేంద్ర సామాన్యంగా ఉన్న సాగర్ను తక్కువ అంచనా వేస్తూ, చూడటానికి మిడిల్ క్లాస్ వాడిలా ఉన్నాడు, గొడవ ఇతని వల్లే స్టార్ట్ అయినట్టుంది కదా అని చులకనగా మాట్లాడాడు. వాట్ మిస్టర్ వీరేంద్ర, జరిగిన దాంట్లో నిజానిజాలు తెలుసుకోకుండా నేరస్తుడిని ఎలా డిసైడ్ చేస్తారు? ఇదేనా మీ పోస్టుకి మీరిచ్చే వాల్యూ అని గంభీరంగా అడిగాడు సాగర్. ఆ మాటకి కోపం వచ్చిన వీరేంద్ర, స్వప్నలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అయినా నన్నే క్వశ్చన్ చేసే ధైర్యం నీకెవరిచ్చారు అని ఆవేశంగా అడిగాడు. ఒకడిచ్చేదేంటి, నేనే తీసుకున్నాను. అయినా నువ్వు నా అసలు రూపాన్ని పూర్తిగా చూడలేదు మిస్టర్ వీరేంద్ర. చూసిన తర్వాత నా ధైర్యం గురించి మాట్లాడుకుందాం, డోంట్ వరీ అని పొగరుగా చెప్పాడు సాగర్. అతని కళ్ళల్లో కాన్ఫిడెన్స్ కి ఆశ్చర్యపోయిన వీరేంద్ర తల తిప్పి, దీనికి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి మిస్టర్ త్రివేది అని సీరియస్ గా అడిగాడు. ఆ మాటకి త్రివేది సమాధానం చెప్పకముందే భువన్ మధ్యలో కల్పించుకొని, అంకుల్, నన్ను డిస్మిస్ చేయాలని అనుకున్న త్రివేదితో మీరు కూల్గా మాట్లాడటం ఏం బాలేదు. నేను మీ మనిషినని తెలిసిన తర్వాత కూడా ఇతను వెనక్కి తగ్గలేదు. వెంటనే మీ పవర్ ఏంటో తెలిసేలా చేయండి, లేదంటే ఇక్కడ నా పరువుతో పాటు మీ పరువు పోతుంది అని సాగర్తో గట్టిగా మాట్లాడే ధైర్యం చెయ్యలేక వీరేంద్రను వాడుకోవాలని చూశాడు. అతను ఊహించినట్టే వీరేంద్ర ముఖంలో రంగులు మారాయి. అయితే భువన్ ఉద్దేశం అర్థం చేసుకున్న త్రివేది, నేను ఎలాంటి ఆధారం లేకుండా మాట్లాడలేదు మిస్టర్ వీరేంద్ర. ఈ ఇన్సిడెంట్లో తప్పంతా భువన్ వల్లే జరిగిందని సీసీటీవీ ఫుటేజ్ రికార్డింగ్స్ లో స్పష్టంగా కనిపించింది. ఆ విషయం మీరు దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే బావుంటుంది, లేదంటే నష్టపోయేది మీరే అని ఇండైరెక్ట్ గా హెచ్చరించాడు. ఆ మాటకి ఆగ్రహంతో ఊగిపోయిన వీరేంద్ర, నాకు సలహాలు ఇచ్చేంత పెద్దవాడివయ్యావా? ఇప్పుడు నష్టం జరగబోయేది నాకు కాదు, నీకే. ఎందుకంటే నేను ఇప్పటికిప్పుడే స్వప్నలో కంపెనీ డిప్యూటీ డైరెక్టర్ పోస్టు నుండి నిన్ను డిస్మిస్ చేసేస్తున్నాను. నీకు దిక్కున్న చోట చెప్పుకో అని అహంకారం చూపించాడు. ఆ మాటకి వాడిపోయిన త్రివేది ముఖం చూసి, ఇప్పటికైనా నా పవరేంటో నీకర్థమైందా? నాకు సపోర్టుగా ఉండుంటే ప్రమోషన్ కొట్టేవాడివి, కానీ ఇతనికి సపోర్ట్ చేసి బ్యాడ్ లక్ ని కొని తెచ్చుకున్నావు. ఐ పిట్ యూ త్రివేది అని ఎగతాళిగా నవ్వాడు భువన్. అదంతా గమనించిన సాగర్, మీలాంటి వైస్ ప్రెసిడెంట్ను నేను ఇంతవరకు చూడలేదు మిస్టర్ వీరేంద్ర. కనీసం తప్పప్పుల గురించి ఆలోచించకుండా మీరు తీసుకున్న ఈ స్టెప్కి కాసేపటిలో భారీ మూల్యం చెల్లిస్తారు. వెయిట్ అండ్ వాచ్ అని స్థిరంగా చెప్పాడు. ఆ క్షణం సాగర్ ముఖం నార్మల్గా ఉన్నప్పటికీ కళ్ళల్లో కనిపిస్తున్న కోపం చూసి వీరేంద్ర మనసులో భయం మొదలైంది. కానీ భువన్ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో రెచ్చిపోతుంటే, ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావు భువన్? అసలు నీకేం కావాలి అని కూల్గా అడిగాడు సాగర్. ఆ మాటకి సింపుల్, నువ్వు నా ముందు మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ చెప్పాలి. అది చేస్తే నీ వల్ల పోయిన నా పరువుతో పాటు డైరెక్టర్ త్రివేది ఉద్యోగం తిరిగి వస్తుంది అని గొప్పగా చెప్పాడు భువన్. అదంతా చూసిన వీరేంద్రకి కాస్త ఓవర్గా అనిపించినప్పటికీ తను నోరు తెరిస్తే మేనల్లుడు హట్టవుతాడని సైలెంట్ అయిపోయాడు. ఇక సహనం నశించిన త్రివేది, మిస్టర్ భువన్, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. నిజానికి త్రివేది అక్కడికి రాకముందే సాగర్ ప్రత్యేకమైన గెస్ట్ అని అతన్ని జాగ్రత్తగా చూసుకోమని కంపెనీ హయ్యర్ అఫీషియల్స్ నుండి ఆర్డర్ వచ్చింది. భువన్ మాటలకి కోపం వచ్చిన సాగర్, లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను మిస్టర్ వీరేంద్ర, ఈ ఇష్యూ మీరు న్యాయంగా సాల్వ్ చేస్తారా లేదా అని సూటిగా అడిగాడు. ఆ మాటకి వీరేంద్ర
మౌనం వహిస్తే రెచ్చిపోయిన భువన్ తనకి ఇష్టం వచ్చినట్లు సాగర్ త్రివేదిల గురించి మరింత ఇన్సల్టింగ్ గా మాట్లాడాడు. భువన్ చేస్తున్న ఓవర్ యాక్షన్ డ్రామాకి విసుగెత్తిన సాగర్ బలంగా పిడికిలి బిగించి అతని పొట్టలో గట్టిగా ఒక కిక్కిచ్చి, నేను మీ అంకుల్తో మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావ్? బ్రతుకు మీద పూర్తిగా ఆశలు పోయాయా అని సీరియస్ గా అడిగాడు. ఆ దెబ్బకి ఒక్కసారిగా నేలని అతుక్కున్న భువన్ నొప్పికి మెలకలు తిరుగుతూ, మీ కళ్ళ ముందే సాగర్ నన్ను కొడుతుంటే చూస్తూ ఊరుకుంటారేంటంకుల్? వెంటనే ఏదో ఒకటి చెయ్యండి అని బాధగా అరిచాడు. మేనల్లుడిని ఆ స్థితిలో చూసిన వీరేంద్ర, వాట్ ఈస్ దిస్ మిస్టర్ సాగర్? కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోయే సమస్యకి మ్యాన్ హ్యాండ్లింగ్ చెయ్యడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు చేసిన తప్పుకి భువన్ కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. స్వప్నలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్గా ఇది నా ఆర్డర్ అని జడ్జిమెంట్ ఇచ్చాడు. ఆ మాటకి కోపం వచ్చిన సాగర్ ఎర్రబడ్డ కళ్ళతో వీరేంద్ర వైపు తీక్షణంగా చూస్తూ, ఒక రిప్యూటెడ్ కంపెనీలో మంచి హోదాలో ఉన్న మీరు తప్పు చేసిన వాడికి సపోర్ట్ చేస్తూ అంతకంటే పెద్ద మిస్టేక్ చేశారు. దాని పర్యవసనాలు కూడా ఎదుర్కోవడానికి రెడీ అవ్వండి అని వార్నింగ్ టోన్లో చెప్పాడు. వాట్ ద హెల్? అసలు నన్ను బెదిరించడానికి నువ్వెవరు? నా మేనల్లుడిని తన ఆఫీస్లోనే ఇన్సల్ట్ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? వెంటనే భువన్కి కాళ్ళు పట్టుకొని సారీ చెప్పు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అని తిరుగులేనట్టు చెప్పాడు వీరేంద్ర. ఆ మాటకి గో టు హెల్ అని పొగరుగా చెప్పాడు సాగర్. దాంతో రెచ్చిపోయిన భువన్, ఈ రోజు నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది సాగర్, చూస్తూ ఉండు అని అందరూ చూస్తూ ఉండగానే రమణ అనే రౌడీకి కాల్ చేసి అక్కడికి రమ్మని చెప్పాడు. చా, ఎవరి చాప్టర్ క్లోజ్ చేస్తారో కాసేపట్లో తెలుస్తుంది, వెయిట్ చెయ్ అని కాన్ఫిడెంట్గా చేతిలో ఉన్న మొబైల్ తిప్పుతూ చెప్పాడు సాగర్. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.